మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి నగర 41వ వార్డు కో యూనిట్ ఇన్ఛార్జ్ గుడియాత్తం సూర్యకుమారి తిరుపతి నగర 41వ వార్డు కో యూనిట్ ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన గుడియత్తం సూర్యకుమారి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగిందన్నారు. తన దృష్టికి వచ్చిన 41వ డివిజన్ నందు ప్రజా సమస్యల పరిష్కారం చేస్తానని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి 41వ డివిజన్ ప్రజలను ఉద్దేశించి గుడియత్తం సూర్యకుమారి తెలియజేస్తూ ప్రసంగించారు. నమో వెంకటేశాయ. 2 సంవత్సరాల పరిపాలన విజయవంతంగా తిరుపతి దామినేడు నందు సభను విజయవంతం చేసుకున్నందుకు నాయకులకి, ఎన్డీఏ కూటమి ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 41వ వార్డు నుండి తరలి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ విజయవంతము చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని మన వృద్ధులకి 4000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6000 మరియు హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా 15000 దాకా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే అన్నా క్యాంటీన్స్ తిరిగి ప్రారంభించి నాణ్యమైన భోజనము 5 రూపాయలకే మన ప్రజలకు ఇవ్వడంతో అందరూ చాలా చాలా సంతోషంగా కడుపు నిండా భోంచేసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకి నగదు జమ చేశారు. తల్లికి వందనము పథకం ద్వారాగా ఎంతమంది ఒక కుటుంబంలో పిల్లలుంటే అంతమందికి కూడా ఒక్కొక్క పిల్లలకి 15000 రూపాయలు చొప్పున అందరికీ కూడా అందేటట్టు వాళ్ళకి జమ చేయడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మన ఐటీ శాఖ మంత్రివర్యులు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి అర్హులైన అందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అలానే స్త్రీశక్తి పథకం ద్వారాగా కూడా మనకి మహిళలకి ఫ్రీ బస్సు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని వలన అందరికీ ఉద్యోగాలు వెళ్ళు మహిళలైనా మళ్ళీ పనులకు వెళ్ళే మహిళలైనా కానీ అందరూ కూడా ఆ బస్సు డబ్బులు అనేది మిగలబెట్టుకొని వాళ్ళ కుటుంబ అవసరాల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. అమరావతి చట్టబద్ధం చేసినందుకు మోడీ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మరియు అన్ని పార్టీలు సహకరించి దాన్ని అమలులోకి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహానాడు సభలో మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్ అనేది కల్పిస్తామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారు అనౌన్స్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము.
మా ఏ పార్టీ అయినా కానీ మహిళల్ని గుర్తిస్తూ లేదు, కానీ మా తెలుగుదేశం పార్టీలో మాత్రము మహిళలకే పెద్దపీట వేసి మాకు అన్నిట్లా ముందుండి మహిళల్ని నడిపించే పార్టీ అంటే అది ఏదైనా ఉంది అంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. 41వ వార్డు యూనిట్ ఇన్ఛార్జిగా ఈరోజు నాకు కోయూనిట్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఈ వార్డులో ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను చేసిన సేవలను గుర్తించి నాకు కోయూనిట్ ఇన్ఛార్జిగా కూడా సారు అనౌన్స్ చేయడం జరిగింది. అలానే ఈ వార్డులో నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ వార్డుకి టీడీపీ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా క్రియాశీలకంగా పనిచేశాను. నేను వారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాలు కానీ వారు ఏ ఆజ్ఞాపించినా ప్రతి ఒక్కటి కూడా 41వ వార్డు ప్రజలకి అందే విధంగా ముందుండి చూస్తున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా దగ్గర నేను అన్ని బూతుల్లో తిరిగి కూడా మా 41వ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అందరి ఓటర్స్ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన గెలుపుకి ముందుండి నేను చాలా వరకు కృషి చేశాను. అలానే ఎంపీ బై ఎలక్షన్స్ పెట్టినప్పుడు కూడా ఎవరు బూతుల్లో నిలవను అన్న పక్షంలో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొని వచ్చి నేను బూతుల్లో పెట్టి ఎలక్షన్ వైసీపీ గవర్నమెంటు దీంట్లో వాళ్ళ అరాచకం ఎంత ఇదిగా ఉన్నా కూడా నేను నిలబడి ఎలక్షన్ చేశాను. అదే రోజు నా బూత్లో మా పిల్లల్ని పెట్టినందుకు నా కూతురికి మా అల్లుడికి కూడా కరోనా రావడం జరిగింది. కరోనాతో కూడా పోరాడి మేము బయటకు వచ్చాము. అలానే మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా ఎంత గట్టిగా పోరాడామంటే మేము అసలుకి ఎలక్షన్ పోతూ ఉండి మేనిఫెస్టోలు ఎత్తుకొని పోతా ఉంటే కూడా వెనకాల నుండి వచ్చి మమ్మల్ని ఎగతాళి చేసి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడ కూడా నేను తగ్గకుండా ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ బాబు గారి గురించి మన తెలుగుదేశం పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది ఏమేమి హామీలు ఇచ్చిందన్న ప్రతి ఒక్కటి కూడా అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళి కూడా వాళ్ళందరినీ కూడా తేజోవంతులు చేసి వాళ్ళందరూ కూడా ఓటింగ్ పాల్గొనేటట్టు కూడా చేశాను. ఏ ఒక సమస్య వచ్చినా ఒక బోర్ రిపేర్ కానివ్వండి, ఒక కాలువలు కానివ్వండి, ఒక రోడ్లు కానివ్వండి, లేదు వాళ్ళ ఇళ్లలో కూడా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏదైనా కూడా నా దృష్టికి తీసుకొని వచ్చినా కూడా నేను ఏ టైం అయినా వచ్చి ముందుండి పరిష్కరించడం కూడా నేను చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను ప్రజలకి. అందరూ ఎక్కడ కూడా టీడీపీ పార్టీ అంటే ఎవరమ్మా ఇక్కడ ఉన్నారు అంటే అది నన్నే ఎత్తుక్కుంటా కూడా వచ్చి మాకు పలానా సహాయం చేయాలని కోరుతారు. ఎక్కడ ఏ ఆఫీస్లో కానీ వాళ్ళకి సంబంధించిన ఏ పనులైనా కూడా మన పార్టీ ద్వారా కూడా మన టీడీపీ ఇన్ఛార్జు సుగుణమ్మ గారి దృష్టికి తీసుకెళ్లడము, అక్కడ కాలేదన్నా కూడా ఇంకెక్కడ ఎవరు ఏ నాయకుల దగ్గరకైనా కూడా తీసుకెళ్ళి కూడా నేను పరిష్కరించి అందరికి కూడా ముందుండి సేవలు అందిస్తున్నాను. ఇంకా కూడా నేను ప్రజల కోసమే కష్టపడతాను. ఎప్పటికి కూడా నేను పార్టీని నమ్ముకొని ముందుకెళ్ళేదానిని. ప్రతి ఒక్క దీంట్లో కూడా టీడీపీ అంటేనే మా బ్లడ్లోనే పసుపు అనేది ఉంది అనేది అందరూ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఇంకా ముందుండి ఇంకా మంచి ప్రజలకి సేవ చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం.